2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనే ఉంటూ తన పాత సహచరులతో మీట్ అవుతూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణలో టీడీపీకి పునర్నిర్మాణ ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంది. తద్వారా బీజేపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలో తీసుకురావడం తన ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిని కొంటూ ఓటుకు నోటు కేసులో చిక్కుకోవడం మనకందరికీ తెలుసు. మరి ఈసారి ఏ విధంగా తన రాజకీయాలు నడుపుతారనేది గమనించాల్సి ఉంది. థ్యాంక్ యూ.